श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। మే 10, 20, 25, 28 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద్ నార్కే, ఎంఏ కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజ్, దక్కను జింకానా, వయస్సు 53 సంవత్సరములు, బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని కానీ, మహాత్ముల వలన పొందిన అనుభవాలను కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయా ఉన్నే చుపాయా. ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగబోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని ప్రక్కన పెడితే, అంతరంగంలోని మాటలకందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లు ఎలా అవుతుంది? నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధ్యానం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కాని ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటీ, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియోలాజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండు నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మా మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెబితే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశ్పాండేతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువణువులోనికి చొచ్చుకొనిపోయేది.
చావడిలో ఆసీనులైనప్పటి వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా ఆంతరంగికమైన అనుభవాలు కలుగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయడం, ఆరతులకు హాజరవడం మొదలుపెట్టాను. వచ్చిన క్రొత్తల్లో నేనొకసారి ఆరతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్లవర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోననే సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటివలే ఆరతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వాంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడదని నాకు అర్థమయ్యింది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయ పీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకొని చెబుతున్నట్లు ఉండేది. వారు నాలో ఉన్న దైవము. వారిని భగవంతుడనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్పమాత్రాన అన్నింటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్యత్ వర్తమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడా ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిర ట్రస్టులో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒకచోట పనిచేయడం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండడం జరుగుతుండేది. నేను ఇంగ్లాండులో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరుగా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తరువాత బాలాఘాట్, బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడ నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను. మరలా నాగ్పూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీరు జీవితమే మేలేమోనన్న ఆలోచనలు కలిగేవి. 1914లో ఒకరోజు బాబా కఫ్నీలను సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కఫ్నీ ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కఫ్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపేశారు. కాసేపటి తరువాత నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్నుంచి మెల్లగా తడుతూ, కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు, ఆ ఫకీరు నీకివ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్లడం చూసి మా అమ్మ, బాబా
నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ షిరిడీకి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా, నేనతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్లడమా, బర్మా వెళ్లడమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు పక్కన పూనాను జతచేసి వెళ్ళమనేవారు. 1916వ సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీరు అయిన నాకు నా విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంటు ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడిగా 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానమన్నమాట. చాలా రోజుల తర్వాత 1916లో షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారనే విషయం వివరించాను. వామనరావు పాటేలు BA LLB గ్రామంలో బాబా తరపున భిక్షకు వెళ్లే సేవ చేసుకుంటున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయం అయినందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు, బూటు, ప్యాంటు, కోటు, హ్యాటులతోనే మసీదుకెళ్ళి బాబాను దర్శించాను. వామనరావుకు భిక్షాపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ, ఆ భిక్షాపాత్ర ఇతనికివ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళతాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకెన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరపున మధ్యాహ్నం భిక్షకు వెళ్లే భాగ్యాన్ని వారు కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917వ సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడి పలుకుబడి కలవారి సిఫార్సులు తీసుకొని రావడంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తరువాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఎవ్వరూ ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నా ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. ఆ తర్వాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు.
నాకు 4 కుమారులున్నారు. ఇవన్నీ బాబా కృపాశీసుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూచిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ, సహాయము కోసం వచ్చిన వారి సామర్థ్యమునకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గల వారికి తమ గురించి, తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటలలోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దువురా, దుబ్యా అనేవారు. దీనిని బట్టి సరైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. బాబాను నిశితంగా గమనించే వారికి వారు భౌతికంగా షిరిడీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్ధరహితంగా పరిగణించేవారు. కానీ సంజ్ఞలు, నీతికథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకొని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను, అత్యాశగలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు, ఒకసారి ఒక వ్యక్తి మసీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతను నిరాశతో, ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవని, వారు తమ భక్తులను ఆదుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైనవన్న నిర్ధారణకు వస్తారు. జూన్ 4వ తేదీ 1936న చెప్పిన విషయాలు. 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడైన వృద్ధుడు ఒక ఆమెతో కలిసి షిరిడీ వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. షిరిడీ చేరిన ఒక నెలకు ఆరోగ్యం మెరుగవడంతో షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ 2వ నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరకు వెళ్ళి సహాయం కోరేందుకు వారింట్లో మగదిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోని ఆడవాళ్ళు, వాళ్ళ స్నేహితురాళ్ళు బాబాను అడిగి ఊదీ తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊదీ అడిగాను. బాబా, ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడమే మంచిది. అతనికి ఊదీ ఏం చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు అన్నారు. నేను ఊదీ తీసుకుని వాళ్ళకిచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలేవీ వాళ్లకు వెల్లడించలేదు. అతని పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామ బాబాను దర్శించి ఆ వృద్ధునికి అంతిమ గడియలు సమీపించాయని చెప్పాడు. బాబా, అతనెలా చనిపోగలడు? రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు అని అన్నట్లున్నారు. ఆ మాటలను బట్టి అతను చనిపోడని అంతా అనుకున్నారు. కాని వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి
మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అతడిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదులుకొని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు బాబా తమను నిరాశపరచారని భావించి షిరిడీ నుండి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీకి రాలేదు. తరువాత ఒకరోజు వృద్ధుని బంధువొకతనికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా అతనికి కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి, ఇంతటి బాధ నుండి ఆ వృద్ధుణ్ణి విముక్తిని చేశాను అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటి నుండి వృద్ధుని బంధువులు తిరిగి షిరిడీ రావడం ప్రారంభించారు. అతడెలా చనిపోగలడు? తిరిగి ప్రాణం పోసుకుంటాడు అన్న బాబా మాటలు ప్రాణం శిథిల శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో, అంటే జన్మ పరంపర చెప్పబడిందని మనం గ్రహించాలి. బాబా తరచుగా ప్రాతః సమయంలో దుని దగ్గర కూర్చొని భక్తులతో మాట్లాడుతూ గత రాత్రి తాము సూక్ష్మ శరీరంతో ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి చేసింది చెబుతూ ఉండేవారు. చావడిలో లేక మసీదులో బాబాతో పాటు నిద్రించిన భక్తులకు రాత్రంతా వారు భౌతికంగా తమతోనే ఉన్నారని తెలుసు. కానీ బాబా మాటలు అక్షర సత్యాలు. భక్తులు అప్పుడప్పుడు బాబా మాటలలోని నిజానిజాలు పరీక్షించేవారు. వారి మాటలు నిజమని రుజువులు దొరికేవి. బాబా తరచూ మరణానంతర అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఓ మార్వాడీ పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాద వదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశ్యంలో నది అంటే వైతరణి అని భావించాను. బాబా ఎంతోమంది భక్తులకు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మలలో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఒకసారి నా గత 4 జన్మలలో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు కూడా. వారు ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహాటంగానే చెప్పేవారు. చిత్రమేమిటంటే, ఆ విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పడం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతా వారికి వారు మాట్లాడినవేవీ అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, చిన్న చిన్న మాటలు, చర్యలతో బాబా ఒకేసారి అనేక మంది భక్తులకు ప్రయోజనాన్ని చేకూర్చగలరు. శ్రీ సాయిబాబా అదృశ్య శరీరంతో విశ్వాంతరాళాలలో పర్యటించి అక్కడి విషయాలను నియంత్రించేవారు. వారు భూత భవిష్యత్తులను ఒకేలా చూసేవారు. పై విషయాల వల్ల బాబా యొక్క నిజతత్వం బోధపడుతుంది. బాబా సర్వాంతర్యామి అని, సర్వవ్యాపకుడని, సృష్టి ఆది నుండి అంతం వరకు ఉంటారని వారు అప్పుడప్పుడు పలికే మాటల వలన మనం గ్రహించవచ్చు. వారు ఒక్కొక్కసారి నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అని పలికేవారు. మరొకసారి తమ దేహాన్ని చూపిస్తూ, ఇది నా ఇల్లు, నేనిక్కడ లేను, నా ముర్షద్ నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు అనేవారు. భౌతిక దేహంతో షిరిడీలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితమై లేరు. సాయిబాబా సజీవంగా ఉన్నారు. వారు అప్పుడు ఉన్న చోటే ఇప్పుడూ ఉన్నారు. నిజానికి అప్పుడు కూడా ఇప్పుడున్న చోటే ఉన్నారు అన్నది వాస్తవం. శ్రీ సాయిబాబా ఈ లోకంలోనూ ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెబుతుండేవారు. అంతేగాక గతించిన వారి ఆత్మల స్థితిగతులను కూడా తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నానని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియజేసేవారు.
బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు, అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు. వారి పద్ధతులను గురించి బాగా ఎరిగినవారు మాత్రమే వారి మాటలను, చర్యలను అర్థం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఉపదేశం, మంత్రతంత్రాలు మొదలైనవి. సాయిబాబా ఏనాడు మంత్రం కానీ, తంత్రం కానీ, ఉపదేశం కానీ ఇవ్వలేదు. మరెవరికైనా ఉపదేశించినట్లు కూడా నేనెరుగను. మాధవరావ్ దేశ్పాండే నాకొకసారి క్రింది సంఘటన గూర్చి చెప్పాడు. రాధాబాయి దేశ్ముఖ్ అను భక్తురాలు బాబాను దర్శించి వారి నుండి ఉపదేశం పొందాలని షిరిడీ వచ్చి కొంతకాలం వేచి ఉంది. బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె ఆహారం తీసుకోవడం మానివేసి ఉపదేశమిచ్చేంత వరకు నిరాహారిగా ఉండాలని సత్యాగ్రహం ప్రారంభించింది. అలా 4 రోజులు గడిచాయి. ఆమె పరిస్థితికి శ్యామ జాలిపడి బాబా దగ్గరకు వెళ్ళి ఆమెకేదైనా దేవుని పేరు మంత్రంగా చెప్పమని, దానిని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటూ గడుపుతుందని చెప్పాడు. బాబా ఆమెను తమ దగ్గరకు పిలిపించుకొని, అమ్మా, నా గురువు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకేమి మంత్రం ఉపదేశించగలను? నా గురువు ఎంత శక్తిమంతుడంటే వారి ముందు నిలబడడానికి కూడా వణికిపోయేవాణ్ణి. నా గురువు అందించిన సహాయం అదృశ్యంగా, నిగూఢంగా ఉండేది. అది వాచా బోధించినది కాదు. మేము చెవిలో ఏదీ ఉపదేశించము. ఉపదేశం ఇవ్వడం మా పద్ధతి కాదు. మా సాంప్రదాయమే వేరు అని పలికారు. శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం అలతి పదాలతో, చిన్న చిన్న వాక్యాలతోనే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు. పరిశీలన దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతము, పద్ధతి ఇది అని ఏ భక్తుడు మొండిగా వాదించడానికి వీలుపడేది కాదు. జీవిత లక్ష్యం, పురుషార్థం. మోక్షమే లక్ష్యమని బాబా ఎవరికైనా చెప్పారా? పోనీ వివేక వైరాగ్యాలను అలవర్చుకోమని చెప్పారా? అలాంటి మాటలు వారి నోటిగుండా నేనెప్పుడూ విని ఎరుగను. భగవంతుణ్ణి చేరడమే లక్ష్యం. 7 సముద్రాలను, లోకాలను దాటి దేవుణ్ణి చేరుకోవాలి, భవబంధములను దాటిపోవాలి అనేవారు. బాబా ఎన్నడూ మాయ, ప్రపంచం మిథ్య వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపర లోకాలు సత్యాలని గ్రహించి ఆ రెండింటిలోనూ సాధ్యమైనంత లబ్ధిని పొందాలని చెప్పేవారు. కర్మ, పునర్జన్మ. కర్మ సిద్ధాంతం, పునర్జన్మల గురించి బాబా పలుమార్లు ప్రస్తావిస్తుండేవారు. మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ మరుజన్మలోనూ మంచి ఫలాన్ని పొందుతాము అన్న సత్యమే వారు చెప్పే కథల్లో అంతర్లీనంగా ఉండేది. వారు తరచూ ఎందరో భక్తుల గత జన్మల వృత్తాంతాలను, అప్పుడప్పుడు కొందరి భక్తుల రాబోవు జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్నవారెవ్వరికీ పరలోకాల ఉనికి గురించి గాని, ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలు ఆ లోకాలలో అనుభవించే విషయం గాని, మరణించిన తరువాత మన అస్తిత్వం గురించి గాని ఎట్టి సందేహము ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు. ఇక బాబా ఏ మతానికి చెందినవారన్న విషయానికొస్తే, నాకు తెలిసినంత వరకు వారెన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందినవారమని చెప్పలేదు. బాబా వీటన్నిటికీ అతీతులు. కానీ బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. మా గురువు బ్రాహ్మణుడు, మాఝా గురు బ్రాహ్మణ్ ఆహే అని బాబా చెప్పడం నేను విన్నాను.
హిందూ మతం, బ్రాహ్మణుల పట్ల బాబా దృక్పథం. భగవద్గీత, భావార్థ రామాయణము, ఏకనాథ భాగవతము, పంచదశి, యోగ వాసిష్టం, పురాణాలు మొదలగు వాటిపై బాబాకు అమిత గౌరవము. పై గ్రంథములలోని విషయాలు తరచూ ఉదహరిస్తుండేవారు. జ్ఞానదేవుని ఆరతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చొని పూజ్యభావంతో చేతులు జోడించి కనులు మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి కాపర్డేతో ఇది మా ఖజానా అని చెప్పడం నేను విన్నాను. అంటే అందులోని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అతి విలువైనవని వారి భావం. బాబాకు యోగవాసిష్టం అంటే ఎంతో గౌరవం. ఆ విషయం నా స్వానుభవంతో నాకు తెలుసు. నేను బాబా దగ్గరకు వచ్చిన మొదటి రోజుల్లో, అంటే 1914లో బాబా నన్ను చాలాసార్లు 15 రూపాయల దక్షిణ అడిగేవారు. నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. అందుకని ఒకసారి ఆయన సన్నిధిలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు, బాబా, నా దగ్గర పైకం లేదని మీకు తెలుసు కదా, అయినా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతారెందుకు అని అడిగాను. దానికి బాబా, నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నీవు ఇప్పుడు యోగవాసిష్టం చదువుతున్నావు కదా, అందులో ప్రస్తుతం నువ్వు చదువుతుండే భాగం చాలా ముఖ్యమైనది. అందులో నుండి 15 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వు అన్నారు. నిజమే, అప్పుడు నేను యోగవాసిష్టమే చదువుతున్నాను. ఆ గ్రంథంలో నుండి డబ్బులు తీసుకోవడం అంటే అందులోని విలువైన బోధను గ్రహించడమన్నమాట. అందులో నుండి తీసిన పైకాన్ని బాబాకు దక్షిణగా సమర్పించడం అంటే ఆ గ్రంథంలో నుండి గ్రహించిన సత్యాలను నా హృదయంలో అంతర్యామిగా ఆసీనుడయున్న బాబాకు సమర్పించి వాటిని హృదయగతం చేసుకోవడం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడంటే బాబాకు చాలా గౌరవము. బాబా మరియు మహారాష్ట్రలోని మహాత్ములు. జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల ఎడల బాబాకు ఎంతో గౌరవముండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలేమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలు ఏమిటి, బాబా ఎటువంటి సాధనలను ఇష్టపడేవారు, వాటిని గురించి వివరిస్తాను. 4 సాధనా మార్గాలు. యోగ మార్గము. కుండలినీ శక్తిని మేల్కొల్పుట, ఆసన, ప్రాణాయామ, ధ్యానముల ద్వారా అతీతమైన శక్తులు పొందడాన్ని సాయిబాబా లక్ష్యపెట్టేవారు కాదు. పై సాధనలు చేయమని ఎవ్వరినీ ఆదేశించినట్లు నేనెరుగను. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పడం నేను స్వయంగా విన్నాను. కర్మ మార్గము. సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యసించి సమాజానికి దూరంగా వెళ్లడాన్ని, భిక్ష చేసి జీవించడాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగడం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధ విముక్తే. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని, సన్యసించనవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను, వామనరావును భిక్షకు పంపింది మాకు వినయ విధేయతలతో గురువును సేవించుకునే భాగ్యం కలుగచేసేటందుకే. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీనివలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం. ఒకసారి ఓ భక్తుడు బాబాను, మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేనందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను అని బదులిచ్చారు. అంతేకాక బాబా నిర్ణీత మొత్తం మాత్రమే అడిగేవారు. వారడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే
దానిని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరూ నిరాకరించరు. కొన్ని సందర్భాలలో వారు దక్షిణ అడిగితే అది ఆ భక్తుణ్ణి అక్కడ నుండి వెళ్ళిపొమ్మని గాని లేక ఎవరినైనా వెళ్ళి కలవమని గాని సూచించేది. మూడవది జ్ఞాన మార్గము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథములు అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయడమే జ్ఞానమార్గమైతే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభీష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారుగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము నిత్య సత్యములు. ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నింటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేకానేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులై ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామ కర్మ, వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి. నాలుగవది భక్తి మార్గము. ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గమునే బోధించారు. భక్తి మార్గములో దేవుణ్ణి అనన్యంగా ప్రేమించుట, సేవించుట, ఆజ్ఞాపాలన మొదలైనవి ప్రధానాంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువునే దైవంగా భావించి గురువులోనే భగవంతుణ్ణి చూస్తూ గురువు ద్వారానే దైవాన్ని చేరుకుంటూ గురువే దైవమని గుర్తించడం భక్తి మార్గం. బాబా యొక్క గురువు. బాబా యొక్క గురు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణాహే అని బాబా చెప్పడం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకు గౌరవముండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారు అని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు, భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరం ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులెవరూ లేరు. శిష్యుల ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి అనేవారు. బాబాకు అనేక మంది భక్తులున్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా, కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించటం వారి సంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతికథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్తనతో ఉండాలి. జపధ్యానాలతో పనిలేదు. జపం, ధ్యానం వంటి మనోసంబంధ సాధనలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న స్ఫురణే అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే అహాన్ని మన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువును చేరుకుంటాడు. గురు సన్నిధిలో అతను చేయవలసినదేదీ ఉండదు. గురువెప్పుడూ ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరింపజేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపచేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడటం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవడం మొదలైన వివిధ రూపాలైన అహం పై శక్తిని అడ్డుకుంటుంది.
పరిశీలనా దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు. అందుకే కొందరు భక్తులతో, బాబా, నీవు నా వద్ద ఊరకే కూర్చో, చేయవలసినదంతా నేను చేస్తాను అని చెప్పేవారు. అయితే బాబా అనుగ్రహం పొందడానికి మునుముందుగా కావలసినది వారిపై పూర్తి విశ్వాసము. ఒక్కసారే బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగజేస్తారు. బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. తద్వారా వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూసిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడవలసిన పనిలేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వకాల సర్వావస్థలయందు బాబా కృపాదృష్టిలో, సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ అధీనములో ఉంచుకొని ఇహపర లోకాలలో మన విధి విధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావలసినవి సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్బుద్ధి. ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటంతోనూ మెలిగి గురువు ప్రసాదించు అనుభవాల సోపానాలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అనే దృక్పథమే సరియైనది. అంతేకాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రం, వేదాంత విచారము మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారు భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన వాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారం ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగ్యాలను గూర్చి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతో మాట్లాడటం ఆత్మవంచనే కాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోనూ, పందిలోనూ, పిల్లిలోనూ ఉన్నాను అని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణులలో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గూర్చి పలికేవారని తెలుస్తుంది. కొందరు ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దానిని నిజమని నమ్ముతున్నాము అని చెబుతారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెబితే అది వంచనే అవుతుంది. బాబా యొక్క గొప్పతనము, వారి నిజతత్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమయ్యింది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాతృని వలె కూడా మెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవతత్వం రెండూ సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవస్వరూపులే. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెబితే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి
బాబా దగ్గరికి వెళ్ళాము. మాధవరావు మరికొందరు భక్తులు బాబాను ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు, శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయమేమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు: నార్కే వీటిని నమ్మడం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా: అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడూ తాను భగవత్ స్వరూపుడునని చెప్పుకోలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక, నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడూ గౌరవప్రదమైన వస్త్రధారణ, ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి. బాబా ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు నేనే భగవంతుణ్ణి, మై అల్లాహూ అని పలికేవారు. ఇందులో సందేహమే లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒకసారి జరిగేది కానీ తరచుగా కాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ బాబా ఒక భక్తుని వలె మెలిగేవారు. భగవంతుడే యజమాని. భగవంతుడు మేలు చేస్తాడు. భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా తరచూ పలుకుతుండేవారు. నేను అల్లా యొక్క బానిసను. నేనెప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాను అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం. బాబా అస్ఖలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొద్దిమంది మహిళలను మాత్రమే తమ పాదసేవ చేసుకునేందుకు అనుమతించేవారు. అది పగటిపూటే. బాబా వస్త్రధారణ శరీరాన్ని ప్రదర్శించని రీతిలో గౌరవప్రదంగా ఉండేది. బాబా యొక్క విశిష్ట స్వభావము. బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును, పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరపతిగల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరికి వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారే కానీ వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒకసారి బాబా ఒక పేదవానిని శ్లాఘిస్తూ అతని వద్ద చాలా పైసలున్నాయి అని చెప్పడం గమనించాను. అంటే అతనెంతో పుణ్యాత్ముడని వారి భావం. కఠిన న్యాయం. బాబా వంటి మహనీయుల గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు, బాబా వద్దకు దుండగులు, అత్యాశపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకొని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కూపంలో పడి బాధపడుతుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అడ్డం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటకు తీయవలసిందే అని అంటారు బాబా. భయంకర అంటువ్యాధుల బారిన పడిన వాళ్లతో, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు కానీ బాబాకు పూర్తిగా తెలుసు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన కనీస జాగ్రత్తలను కూడా లక్ష్యపెట్టక వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటన వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిరిడీలోని ఒక హల్వా దుకాణదారుడి నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916వ సంవత్సరములో షిరిడీలో
ప్లేగు బాగా ప్రబలి ఉంది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్ళి మిఠాయి తీసుకుని రమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికెళ్ళి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ, తీసుకోదలిస్తే అల్మరా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దానివలన నేను మిగిలిన వారు ప్లేగు బారిన పడతామేమోనని భయంతో ఉనికిపోతూనే మిఠాయి తీసుకొచ్చాను. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాము. బాబా నాతో, నీవు షిరిడీలో ఉంటే మరణిస్తావని, షిరిడీ విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు అన్నారు. షిరిడీలో కలరా వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు ఇలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాలు మర్దన చేసేవారు. వాళ్లలో ఒకతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊదీ తీసి భక్తులకు పంచమనేవారు. కుష్ఠరోగితోనే వ్యాధిగ్రస్తుల నోట్లో ఊదీ వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవ్వరికీ ఏ ఆపద సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.